కాకినాడలోని ప్రముఖ బ్యాంకులో గెరణ మోసం జరిగింది. బ్యాంకు ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం స్థానాల్లో నకిలీ బంగారాన్ని పెట్టి అప్రైజర్ శ్రీనివాస్ బ్యాంకులో కుదబెట్టిన అసలు బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. అధికారుల తనిఖీలో విషయం తెలిసిన బ్యాంకు కస్టమర్స్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ అంశంపై మా కాకినాడ కరెస్పాండెంట్ దుర్గారావు మరింత సమాచారం అందిస్తారు. కోసం బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెడుతుంటే ఆ బంగారానికి కనీస భద్రత లేకుండా పోతుంది. దాన్ని నిరూపించింది కూడా కాకినాడకు చెందిన యూకో బ్యాంక్. యూకో బ్యాంకులో గత 10 రోజుల క్రితం అయితే కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో దీని మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇందులో పనిచేసే ఒక గోల్డ్ అబ్జర్వర్ బంగారానికి సంబంధించి అవకతవకలు పాల్పడ్డారని బ్యాంక్ యాజమాన్యం అయితే ఫిర్యాదు చేసింది. దీనికి అనుగుణంగానే అయితే దీని పోలీసులు కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ జరిగిన వాస్తవంలోకి వెళ్తుంటే బ్యాంకులో పనిచేసే గోల్డ్ అబ్జర్వర్ కలిపి కొంత మొత్తాన్ని బంగారాన్ని తాకట్టు పెట్టిన బంగారాన్ని దాదాపు 2,50,00,000 సంబంధించిన బంగారాన్ని సుమారుగా మాయం చేశారంటూ చెప్పి కొన్ని వదంతులు వినబడుతున్నాయి. ఇదే అంశంపై బ్యాంకులో ఉన్న బ్యాంక్ మేనేజర్ని సంప్రదించగా ఇది పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందని, దీనిపై ఎటువంటి మాట్లాడకూడదని చెప్పి బ్యాంక్ యజమాని అయితే తప్పించుకునే ద్వారా కనబడుతుంది. ఖాతాదారులు అయితే మరోపక్క ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు బయట ఎక్కడ తాకట్ల దగ్గర పెడుతుంటే భద్రత ఉండదేమని చెప్పి బ్యాంకుల్లో పెడుతుంటే బ్యాంకుల్లో కూడా కనీసం భద్రత లేదని చెప్పి యూకో బ్యాంక్ నిరూపించింది. ఎందుకంటే ఇందులో పనిచేసే గోల్డ్ అబ్జర్వర్ మరి కొంతమంది బ్యాంక్ సిబ్బంది కలిసి దాదాపు 2 కోట్ల పైగా బ్యాంక్ ఆభరణాలు మాయం చేసినట్టు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు నిమిత్తం ప్రజెంట్ అయితే కాకినాడ 2 టౌన్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఉండగా మాట్లాడడం సరైన విధానం కాదని చెప్పి ఇందులో ఉన్న సిబ్బంది కూడా తప్పించుకునే ద్వారా చెబుతున్నారు. బ్యాంకులో కనీసం పాటించవలసిన నిబంధనలు కూడా ఇక్కడ ఈ బ్యాంకులో ఎక్కడా పాటించట్లేదు. బ్యాంకు లోపల ఎక్కడైనా అంబుడ్స్మ్యాన్ నెంబర్ ఉంటుంది. కనీసం ఖాతాదారులకు ఏమైనా ఫిర్యాదు వస్తే ఫిర్యాదు చేయడానికి అంబుడ్స్మ్యాన్ నెంబర్ కూడా ఈ బ్యాంకులో లేదంటే ఈ బ్యాంకు యొక్క సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. మరోవైపు బ్యాంకుల్లో కనీస భద్రత లేకుండా చూడవలసిన బ్యాంక్ మేనేజర్ కూడా మాట తీరు చూస్తుంటే పలు అనుమానాలకు తాగిస్తుంది. మీడియా మాట్లాడడానికి ప్రయత్నించినా ఇది ఇన్వెస్టిగేషన్లో ఉన్నదని చెప్పి తప్పించుకునే ద్వారానే బ్యాంక్ మేనేజర్ ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రజలకైతే బ్యాంకుల్లో కూడా బంగారం తాకట్టు పెడితే కనీసం భద్రత లేదని చెప్పి సామాన్య ప్రజలైతే వాపోతున్నారు. ఇప్పుడు మరోవైపు ఇది జరిగి 10 రోజులు అవుతున్నప్పుడు విషయాన్ని కనీసం మీడియా ముందు కూడా చెప్పకుండా పోవడం చూస్తుంటే బ్యాంక్ సిబ్బంది పనిచేస్తున్న వైపు కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మనం యూకో బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఇది కాకినాడ సినిమా రోడ్లో ఉన్న యూకో బ్యాంకు. ఇక్కడే ప్రజలు నిత్యం గత 10 సంవత్సరాల నుంచి ఇదే బ్యాంక్ ఇక్కడే ఉంది. ఉండడంతో కనీసం ఉన్న బ్యాంకులో ఉన్న కస్టమర్లు ఎప్పటికప్పుడు వాళ్ళ కనీస ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు కూడా తాకట్టు పెడతారు. ఈ ఆభరణాలు తాకట్టు పెట్టడంలోనే ఈ అందులో పనిచేసే గోల్డ్ అబ్జర్వర్ అనే ఉంటాడు. గోల్డ్ అబ్జర్వర్ ఒక విధులు ఏమిటంటే ఆ గోల్డ్ తాకట్టు పెట్టుకోవడం వచ్చినప్పుడు ఆ గోల్డ్ నకిలీయా ఒరిజినలా, అందులో బంగారం ఎంత శాతం ఉన్నదండి తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే గోల్డ్ అబ్జర్వర్ పై ఉంటుంది. ఆ గోల్డ్ అబ్జర్వర్ ఈ స్కామ్కి పాల్పడ్డారని చెప్పి ఈ బ్యాంక్ యజమాని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయడంతో ప్రజెంట్ అయితే 10 రోజులు జరిగినప్పుడు వచ్చి పోలీసులు మీడియా ముఖంగా తెలియలేదు, అటు బ్యాంక్ సిబ్బంది కూడా మీడియాకి తెలియపోవడం చూస్తుంటే ఇందులో ఏదో పెద్ద తరహా స్కామ్ ఏమైనా ఉన్నదని చెప్పి ప్రజలైతే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకినాడలో జరిగిన బ్యాంక్ గోల్డ్ స్కామ్ పై తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్